సో రానున్న రోజుల్లో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని బలంగా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏమంటారు? ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ కేసీఆర్ గారు బై బర్త్ ఆస్తిపరుల ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఎలా వచ్చినాయి అంటారు కేసీఆర్ ఫ్యామిలీకి? ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి లక్షల కోట్లు గద్ర అవార్డుని ఇవ్వటాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఔచిత్యము లేని విషయంగా చెప్తారు. ఔచిత్యం లేని విషయం. కూటమి ప్రభుత్వ పాలన బాగుందా ఈ సంవత్సరంలో? జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలన బాగుంది. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి? ఎన్ని అబద్ధాలు ఆడొచ్చారు. అసలు ఎందుకు చిట్టిబాబు గారు మీకు అసలు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అంత కక్ష? పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉందంటారా? ఒక్కటి పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్లలో నేను ప్రశ్నిస్తానన్న మాట కాడ నుంచి ఈ రోజు దాకా ఒక్క మాట అన్న మాటకి ఇప్పటిదాకా కట్టుబడి ఉన్నాడని ఒక్కటి చెప్పండి. జనసేన పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తారు, అది పక్కా అంటుంది. 2029లో సీఎం క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వచ్చిన తర్వాత ప్రజలు నన్ను ఆశీర్వదించారని 11 సీట్లకు పడిపోయిన తర్వాత ఇవి ఈవీఎంలు తేడాని మాట్లాడి మీరు తప్పు అంటారా కాదంటారు? దీన్ని డైరెక్ట్ గా చెప్పండి. మీరు జగన్ నోటేమంటే ఈ మాట ఎప్పుడు కండువా కప్పుకుంటున్నారు? ఎప్పుడు వైసీపీలో జాయిన్ అవుతున్నారు? నేను